హలో గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, Q&A ఎపిసోడ్ 29కి అందరికీ స్వాగతం. వీడియో చాలా లేట్ అయిపోయింది. సో నాకు వర్క్ మీద డెడికేషన్ తగ్గి కాదు, అన్ఫార్చునేట్లీ కొంచెం బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల వేరే వీడియోస్ పెడుతున్నాను. మీరు చూస్తున్నారు కదా, మన ఛానల్లో ఒక్క రోజు కూడా వీడియో ఆగింది లేదన్నమాట. బట్ ఇది ఆగకూడదు అనుకున్నాను, అన్ఫార్చునేట్లీ ఆగిపోయింది. సో ఎవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఉన్నారో వాళ్ళకి నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే నా వీడియో కోసం ఎదురు చూసి ఉంటారు. సో నేను ఇచ్చే రిప్లై కోసం. ఇఫ్ ఇన్ కేస్ అది మీరు లేట్గా కనుక చూసుంటే, సో మీరు కనుక ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ నుంచి లేట్ కాకుండా చూసుకుంటాను. సో ఎవరైతే లాస్ట్ వీక్ కామెంట్ చేశారో ఆ కామెంట్స్ నేనైతే ఇప్పుడు చదివి మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీక్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు కూడా కొత్త బైక్ కొనే విషయమే కనుక డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి మ్యాక్సిమం రిప్లై ఇస్తాను ఆన్ టైంలో. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మన ఛానల్ నుంచి కనుక మీరు పెట్టే కామెంట్స్కి సరైన రిప్లై రాకపోయినా మీరు డైరెక్ట్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీట్ అవ్వచ్చు. నేను ఇక్కడ ఐడి కనిపించేటట్లు పెడుతున్నాను. అట్ ది సేమ్ టైం ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. అక్కడికి వచ్చి ఫాలో అయ్యి హాయ్ అని పెట్టండి. మీ డౌట్ అడిగిన నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను. సో అందుకే స్ట్రాంగ్గా మిమ్మల్ని అక్కడికి రమ్మని చెప్తున్నాను. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఉన్నాను. సో మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంకాస్త బెటర్ వేకి అయితే వెళ్ళగలుగుతాను. అండ్ మనం 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే పనిలో అయితే ఉన్నాం. సో సిల్వర్ ప్లే బటన్ని మీకు డెడికేట్ చేస్తాను. సో ప్లీజ్ చాలా రోజుల నుంచి చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేయకపోయినా అండ్ ఇప్పుడు చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళని సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అండ్ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఫస్ట్ కామెంట్ చూద్దాం. బలరామ్ చౌదరి అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, నేను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2018లో తీసుకున్నాను. ఇప్పుడు బండి మార్చాలని ఉంది, ఏది తీసుకోవాలనేది అర్థం కావట్లేదు. మళ్ళీ క్లాసిక్ 350నే కనిపిస్తుంది నాకు. మైలేజ్ కూడా నా బండిలాగే 40+ రావాలి. ఏది తీసుకోవాలో చెప్పనని అడుగుతున్నారు. అఫ్కోర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ యూస్ చేస్తూ ఉంటే సో ఆ మ్యానియా నుంచి బయటకు రావడం కష్టమే. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో కూడా చాలా రిఫ్రెషింగ్ కలర్స్ ఉన్నాయి, అలాగే రిఫ్రెషింగ్ మోడల్స్ ఉన్నాయి. సో మీరు ట్రై చేయొచ్చు. లేదు పబ్లిక్ నుంచి కొంత అటెన్షన్ గ్రాప్ చేయాలి అండ్ నాకు వెహికల్ కూడా కాస్త రిఫ్రెషింగ్గా ఉండాలనుకున్నట్లయితే సో మెటిఆర్ 350 అయితే తీసుకోండి. చాలా బల్కీగా అండ్ మీరు కనుక అప్పుడప్పుడు ఏదైతే మనకి వీకెండ్ రైడ్స్ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మాత్రం సిటీ కమ్యూట్ చేయడానికి సరే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. సో మెటిఆర్ 350 చాలా బాగుంటుంది. క్లాసిక్ 350 కావచ్చు, మెటిఆర్ 350 కావచ్చు, ఈ రెండింటిలో ఒక వెహికల్ని అయితే మాత్రం తీసుకోవచ్చు. అండ్ ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 350లో క్లాసిక్ 350లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు 35 to 40 kmpl మైలేజ్. బట్ మెటిఆర్లో కష్టం అన్నమాట, బికాస్ ఆఫ్ కాస్త వైడర్ టైర్ వల్ల అండ్ కాస్త హెవీ బాడీ వెయిట్ వల్ల. సో దాన్ని బట్టి మీరు టెస్ట్ రైడ్ చేసే వెహికల్ అయితే తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ఈదరపల్లి తేజ అడుగుతున్నారు, RS200 2025 న్యూ అప్డేట్ గురించి చెప్పన్నా, లాంచ్ డేట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, షోరూమ్స్కి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం జనవరి ఎండ్ లోపల మనం చూడొచ్చు. RS200 గురించి ఒక క్లియర్ కట్ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చూడండి. చాలా క్లియర్ అండ్ నీట్గా అయితే మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వెహికల్లో మనకి డిజిటల్ కన్సోల్ వచ్చింది, పెద్ద టైర్స్తో ఆఫర్ చేస్తున్నారు అండ్ మేజర్ అప్డేట్ డ్యూయల్ ఛానల్ ABSకి అప్డేట్ అయింది. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా కాస్త రిఫ్రెషింగ్గా ఉంది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈసారి R15 కాకుండా కాస్త రిఫ్రెషింగ్గా చూద్దాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా RS200 అయితే మాత్రం ఒక లుక్ వేయచ్చు. RS200 వచ్చేసరికి మనకి 1,84,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంచారు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, బట్ అప్గ్రేడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈసారి. బట్ USD ఫోర్కులతో తీసుకురాకుండా అదే యాంటీ ఫ్రిక్షన్ బ్రష్ తోటి టెలిస్కోపిక్ సస్పెన్షన్ తీసుకురావడం అనేది కాస్త డిసప్పాయింట్ చేసిన విషయమైనా కానీ రిమైనింగ్ థింగ్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి వెంకటేష్ అడుగుతున్నారు, అన్న మాది యంగ్ ఫ్యామిలీ, 2 kids ఉన్నారు, బెస్ట్ 160cc బైక్స్ చెప్పన్నా. యూనిక్ అని కాకుండా నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, డైలీ 150 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తానని అడుగుతున్నారు. సో యూనిక్ అని కాకుండా బెస్ట్ 160 ఫ్యామిలీ కోసం కావాలనుకున్నట్లయితే సో నేనైతే మాత్రం అపాచీ RTR 160 4V సజెస్ట్ చేస్తాను. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ యూనిక్ అని ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి బెటర్ గో విత్ అప్గ్రేడ్ అన్నమాట. సో ఆ రిఫ్రెషింగ్ కావాలి, పెట్టే ప్రైస్కి మనకు కాస్త రిలీఫ్ ఉండాలి కాబట్టి అండ్ కొత్త మాన్యువల్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి సో బెటర్ పర్ఫార్మెన్స్ చేసేటువంటి అపాచీ RTR 160 4V తీసుకోండి. సింగిల్ సీట్తో వస్తుంది, ఫ్యామిలీకి బాగానే ఉంటుంది. సో ఇద్దరు కిడ్స్ అంటే దాని మీద కొంచెం కష్టమైనప్పటికీ కూడా అడ్జస్ట్ అయితే బాగానే ఉంటుంది అనమాట. సో అది కాకుండా అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అంటే మాత్రం 150cc ఏంటన్నా డౌన్ గ్రేడ్ చెప్తున్నారు. యూనిక్ అని నేను ఆల్రెడీ వాడాను, మళ్ళీ డౌన్ గ్రేడ్కి వెళ్తున్నారంటే సో పల్సర్ నుంచి కాస్త నేకెడ్ స్పోర్టియర్గా ఉంటుంది, సింగిల్ సీట్ తోటే వస్తుంది. బజాజ్ పల్సర్ N150 యాప్ట్గా ఫ్యామిలీకి సూట్ అవుతుంది. సో చాలా బాగుంటుంది. పవర్ ప్యాకెట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాంగ్ రైడ్లో బాగా అనిపిస్తుంది, కానీ సిటీలో మాత్రం యూనికాన్ కంటే అండర్ పర్ఫార్మెన్సే మీకు అనిపించవచ్చు, ఎందుకంటే టార్క్ కొంచెం తక్కువ ఉంటుంది. సో యూనికాన్లో 14.58 Nm టార్క్ ఉంటే ఇక్కడ 13.5 Nm టార్కే ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ప్రవీణ్ అడుగుతున్నారు, బ్రో నేను యంగ్ ఫ్యామిలీ, యూనికాన్ 160 SP 160లో ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నాను. నో కిడ్స్ ఎట్ 2 months ఒకసారి 100 to 150 కిలోమీటర్లు లాంగ్ వెళ్తాను అండ్ కంఫర్ట్ అండ్ మైలేజ్ ఉండాలి. నాకు SP 160 నచ్చింది, కన్ఫ్యూజన్లో ఉన్న, టెల్ మీ అని అడుగుతున్నారు. ఎట్ ప్రజెంట్ మీకు వితౌట్ కిడ్స్తో వెహికల్ అంటే మాత్రం యూనికాన్ అసలు నేను సజెస్ట్ చేయను.
సో ఆ యంగ్ బ్లడ్కి మ్యాచ్ అయ్యే విధంగా SP160 ఉంటుంది. సో మీకు బ్యాక్ సైడ్ వైడర్ టైర్ ఉంటుంది కాబట్టి మైలేజ్ అయితే మీరు సాక్రిఫైస్ చేసుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాల్సిందే తప్పదన్నమాట. సో బట్ రోడ్ గ్రిప్ అదిరిపోతుంది, డ్యూయల్ డిస్క్ ఉంటుంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మోర్ ఓవర్ సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు మీ వైఫ్కి అయితే మాత్రం సో చాలా మంచి వెహికల్ అయితే అవుతుంది అనమాట, లాంగ్ రైడ్స్ కోసం, సిటీ కమ్యూట్ చేయడం కోసం. అండ్ మోర్ ఓవర్ ఒక మంచి స్పోర్టియర్ రిఫైన్డ్ ఇంజన్ మీరు ఫీల్ అవుతారు, అండ్ నేక్డ్ స్పోర్టియర్ వెహికల్ని మీరు ఫీల్ అవుతారు అనమాట. సో యంగ్ బ్లడ్ కోసం ఆ యంగ్ బ్లడ్ని మ్యాచ్ చేసే విధంగానే SP160 అయితే రెడీ చేయడం అయితే జరిగింది. సో బెటర్ గో విత్ SP160. సో మీకు నచ్చిన వెహికల్ చాలా బాగుంటుంది, హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి రాంబాబు అడుగుతున్నారు, హాయ్ బ్రో, నేను ఎక్స్ట్రీమ్ 160R 2V 2021 మోడల్ యూస్ చేస్తున్నాను. అపాచీ 160 4Vకి అప్గ్రేడ్ అవ్వచ్చు అని అడుగుతున్నారు, USD వేరియంట్కి అని అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ మీరు వెళ్ళొచ్చు. మీరు వాడుతున్న ఎక్స్ట్రీమ్ 2V వచ్చేసరికి దానికంటే కూడా బెటర్ అపాచీ 160 4V USD 4Cruise సంబంధించినటువంటి బైక్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కంప్లీట్లీ మీరు ఎంగేజ్ అవుతారు. ఖచ్చితంగా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ కొత్తగా మనకి USD 4Cruise కూడా వచ్చింది, డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది కాబట్టి సో బ్రేకింగ్ వైజ్, సస్పెన్షన్ వైజ్ మీరు 2V కంటే కూడా బెటర్గా ఎక్స్పీరియన్స్ అయితే అవుతారన్నమాట. చాలా నచ్చుతుంది మీకు కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి రాఘవేంద్ర అడుగుతున్నారు, అపాచీ 160 రాయల్ ఎన్ఫీల్డ్ 350 ఇందులో ఏ బైక్ బెస్ట్ అని అడుగుతున్నారు. సో ఒకటి వచ్చేసరికి మంచి వింటేజ్ రెట్రో మోడల్ అనమాట, మరొకటి వచ్చేసరికి ఒక మంచి స్పోర్టియర్ సిటీ కమ్యూటర్. సో మీరైతే మాత్రం మీ టేస్ట్ ఎలా ఉంటుందనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎలాంటి వెహికల్స్ మీకు బాగా నచ్చుతాయి. పర్సనలీ నా గురించి చెప్పమంటే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ కంటే ఇంకేది కనిపించదు అనమాట. సో నాకు కొంచెం ఇష్టం కాబట్టి, అండ్ ఆ వెహికల్ ఈ రెండింటిలో కనుక నేను ఒకటి తీసుకోమని చెబితే నేను రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటాను. బికాస్ ఆఫ్ ఆ వింటేజ్ పర్ఫార్మెన్స్ నాకు ఇష్టం. సో చాలా బాగుంటుంది. ఆ రెట్రో స్టైల్ వెహికల్స్ బాగుంటాయి అన్నమాట. మీరు కనుక ఈ రెండు వెహికల్స్లో నన్ను చెప్పమంటే నేనైతే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో చాలా మంచి వేరియంట్స్ అయితే ఉన్నాయి, హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. బికాస్ ఆఫ్ ఈ రెండింటిలో తీసుకోవడం అయితే పవర్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైనా సరే రెండు వెహికల్స్ని మీరు నా ముందుంచినప్పుడు మీరు ఎఫర్ట్ చేయగలిగితే నేను హై ఎండ్ వేరియంట్ని తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఒక్కసారి వెహికల్ కొనిన తర్వాత ఒక 10 years పాటు మనల్ని చాలా చక్కగా, అంటే మనల్ని హ్యాపీగా ఉంచే విధంగానే ఆ ప్రోడక్ట్ ఉండాలని నేను నమ్ముతాను. మీరు కనుక లో ప్రోడక్ట్ కనుక తీసుకున్నట్లయితే పెట్టే స్తోమత ఉండి కూడా 2 or 3 yearsలో అండర్ పర్ఫార్మెన్స్ ఫీలింగ్ అయితే ఇప్పించి ఆ వెహికల్ మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుంది అనమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా కొనేటప్పుడు మంచి వెహికల్ తీసుకోమని, అండ్ బెస్ట్ పర్ఫామ్ చేసే వెహికల్ కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి సత్యం అడుగుతున్నారు, బ్రో ఐఎమ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ బికాస్ ఐ వాంట్ సూటబుల్ స్కూటీ ఫర్ మై కన్వీనియన్స్. టెల్ మీ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ, యాక్టివా ఆర్ డియో? సో డియో వచ్చేసరికి లిటిల్ స్పోర్టియర్గా ఉంటుంది, దాని ఎర్గనామిక్స్ అనేవి మీకు అంత కన్వీనియంట్గా ఉండవని నా ఒపీనియన్. యాక్టివా 125cc తీసుకోండి, అండ్ యాక్టివా 110 కావచ్చు, ఏదైనా సరే యాక్టివా తీసుకోండి. లైట్ ఫార్మల్ ఉంటుంది, 712mm సీట్ హైట్ తోటి వస్తుంది, చక్కగా ఎక్కి కూర్చోవడానికి యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దాన్ని మీకు కావాల్సిన కన్వీనియంట్గా మార్చుకోవడానికి అండ్ దాన్ని కస్టమైజ్ చేసుకోవడానికి కూడా మీకైతే ప్రాబ్లం ఉండదన్నమాట. సో బెటర్ గో విత్ యాక్టివా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ఆదర్శ్ అడుగుతున్నారు, Bro, is possible to remove 240mm disc plate, fix a higher disc plate like 276, 290 something like that. ప్లీజ్ చెప్పాను అని అడుగుతున్నారు. నేనైతే సజెస్ట్ చేయను అండ్ ఎంకరేజ్ చేయను కూడా బ్రో. ఎందుకంటే 240mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు అని అంటే ఆ వెహికల్కి ఆ డిస్క్ ప్లేట్ ప్రాపర్గా సెట్ అవుతుందని. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక పెద్ద డిస్క్ ప్లేట్ వేయించారనుకోండి, బయట కస్టమైజ్ చేయించారనుకోండి, సో ఆ బ్రేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ట్యూన్ చేయాలి. మీరు ఒక సర్టెన్ స్పీడ్లో ఉన్నప్పుడు మీకు పెద్ద డిస్క్ ప్లేట్ ఏం చేస్తుందంటే ఎక్కువ ఫ్రిక్షన్ జనరేట్ చేస్తుంది, తొందరగా పట్టేస్తుంది, దానివల్ల వెహికల్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ వెహికల్కి ప్రాపర్గా ఉండేటువంటి ఏదైతే ఆ డిస్క్ ప్లేట్ని మాత్రమే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని హ్యాపీగా యూస్ చేసుకోండి, పర్ఫెక్ట్ బ్రేకింగ్ ఎంజాయ్ చేయండి. సో ఇంకేదైనా విషయం అయితే కస్టమైజేషన్ గురించి ఓకే, కానీ సేఫ్టీ పరంగా అయితే మాత్రం నేనైతే మాత్రం ఎంకరేజ్ చేయను. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యూచర్లో, వద్దనే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి జగదీష్ అడుగుతున్నారు, అన్న యమహా XSR 155 వస్తుందని అంటున్నారు. యమహా నుంచి XSR 155 రావడానికి యమహా కంపెనీలో చాలా స్పేస్ ఉంది. సో మనకి బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో దీన్ని షోకేస్ చేసినప్పుడు 2024లో నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యాను, ఖచ్చితంగా 2025లో ఈ వెహికల్ని యమహా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇండియాలో అని చెప్పి. ఎందుకంటే చాలా స్పేస్ ఉంది. మోర్ ఓవర్ ఇండియాలో రెట్రో స్టైల్ వెహికల్స్ నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తున్నాయి సేల్స్ వైజ్, అండ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కూడా. సో రెట్రో స్టైల్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా యమహా కంపెనీ XSR 155 అయితే తీసుకొస్తుంది అనమాట. అది వస్తే యమహా FZXకి కొంచెం రిలాక్సేషన్ దొరకవచ్చు. మేబీ ఆ వెహికల్ కొంచెం ప్రొడక్షన్ ఆఫ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే రెండు రెట్రో స్టైల్ వేరియంట్స్ పక్కన ఉండటం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. XSR 155కి అయితే మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది. నేను ఒకసారి వీడియో చేశాను, దాని గురించి ప్రస్తావించిన ప్రతిసారి కామెంట్ సెక్షన్లో ఇరగొట్టేస్తున్నారు అనమాట కామెంట్స్. సో ఖచ్చితంగా కూడా ఈ బడ్జ్ని అర్థం చేసుకొని
సో దీన్ని కన్వీనియంట్గా ఉండే విధంగా వెహికల్ తీసుకురావాలని యమహా కంపెనీ అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అన్న టీవీఎస్ రోనిన్ ఫ్యామిలీకి బాగుంటుందా లేదా చెప్పన్నా, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, బెస్ట్ వాల్యూ ఫర్ మనీనే. సో టీవీఎస్ నుంచి రోనిన్ వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ సంవత్సరం దీని నుంచి కొత్త మోడల్ కూడా వస్తుందని, బెటర్ ఫీచర్స్తో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది. సో అదే కనుక జరిగిందంటే రెట్రో స్టైల్ మోడల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా నిలుస్తుంది. అండ్ మీరు అన్నట్టు వాల్యూ ఫర్ మనీ వెహికల్ అన్నమాట. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ కొత్త వేరియంట్ కోసం అయితే కొన్ని రోజులు ఆగి కొనుక్కోండి, లేదా అర్జెంట్ అయితే మాత్రం ఇప్పుడున్న మోడల్ అయినా సరే తీసుకోవచ్చు. కొత్త వేరియంట్ వస్తే ప్రైస్ కూడా పెరుగుతుంది అనమాట, ఇప్పుడు ప్రైస్ తక్కువలో ఉంటుంది కాబట్టి. సో ఆ వెహికల్ మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వస్తే సాయి యాదవ్ అడుగుతున్నారు. హలో అన్న, డెలివరీ బాయ్గా చేస్తున్నాను. పర్సనల్గా ఒక మంచి బైక్ తీసుకోవాలంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? నాకు N150 తీసుకోవాలి ఉంది, సెట్ అవుతుందని అడుగుతున్నారు. జనరల్గా డెలివరీ బాయ్స్ అందరూ మైలేజ్ కోసం చూస్తూ ఉంటారు, అందుకే 125cc అలా సజెస్ట్ చేస్తూ ఉంటాను. బట్ మీరు N150 నాకు నచ్చిందని అన్నారు. సో మన డ్రీమ్ బైక్ కొనుక్కోవడం అనేది చాలా ముఖ్యం బ్రో. ఎప్పుడైతే మనం ఒక వెహికల్ని ఇష్టపడ్డాం, ఆ వెహికల్ కాకుండా డౌన్ గ్రేడ్ తీసుకున్నా, సో అది కాకుండా వేరే తీసుకున్నా, అది తీసుకుంటే బాగుంటుందే అన్న ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. ఆ ప్రాబ్లం లేకుండా మీరు రైట్ వెహికల్నే చూస్ చేసుకున్నారు. బజాజ్ నుంచి పల్సర్ N150 రీసెంట్గానే రిలీజ్ అయినప్పటికీ చాలా మంచి పేరు సంపాదించుకుంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఎరగొట్టేస్తుంది, మంచిగా ఉందన్నమాట. నేను రైడ్ చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. ప్రొఫెషనల్ లైఫ్ కోసం పర్సనల్ లైఫ్ని ఎందుకు సాక్రిఫైస్ చేసుకోవటం, హ్యాపీగా మీరైతే తీసేసుకోండి. N150 చాలా మంచి వెహికల్, అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా బాగా నచ్చింది నాకు కూడా. అండ్ మంచి మైలేజ్ కూడా వస్తుంది. మీ ప్రొఫెషనల్ లైఫ్ అయిపోయిన తర్వాత పర్సనల్ లైఫ్ అయితే మాత్రం మీకు చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట, హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి నాగరాజు అడుగుతున్నారు. బ్రో ఫ్యూచర్లో బైక్ డిస్ప్లేకి మొబైల్ కనెక్ట్ చేసి మూవీస్ చూడొచ్చా? సో ఈ కామెంట్ కామెడీ అనిపించింది నాకు. సో సరే, డౌట్ అనేది క్యాజువల్గా ఎవరికైనా రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఓకే, మనం పెద్ద డిస్ప్లేలు వస్తున్నాయి, ఒక 7 inches టచ్ స్క్రీన్ ఉందనుకోండి. సో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కొన్నిట్లో చూసాం. సో దాంట్లో ఒక మూవీ వేసుకొని చూస్తూ ఏం చేస్తాం మనం, నాకు తెలియగలుగుతాం. డైరెక్ట్గా వెళ్ళేసి, అంటే మనం మూవీస్ చూస్తుంటే మన మూవీ ఇంకొకటి చూస్తాడన్నమాట. అంత ప్రాబ్లం ఎందుకు చెప్పండి, అనవసరంగా అంత దూరం తీసుకురాకూడదు. వెహికల్ అనేది స్పీడోమీటర్ కోసం అండ్ టెక్నికల్లీ కొన్ని ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ అండ్ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, సో ఇలాంటివన్నీ అయితే ఓకే. అప్పుడప్పుడు స్క్రీన్ చూస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఫ్రంట్లో ఉన్నటువంటి దారిని చూస్తూ ఉంటాం. సో వే అనేది ఇంపార్టెంట్ చూసుకోవటం. సో వెహికల్ మీద వెళ్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రైవింగ్ మీదే ఉంచుకోవాలి. సో ఒకవేళ వాళ్ళు ఇచ్చినా సరే, ఆ ఆప్షన్ ఇచ్చినా సరే, సో మీరైతే మాత్రం దానికి అట్రాక్ట్ అయ్యే వెహికల్ అయితే కొనుక్కోవద్దు. ఎండ్ ఆఫ్ ది డే అందరం హ్యాపీగా ఇంటికి చేరాలన్నమాట. సో ఇలాంటి అయితే మాత్రం ఎంకరేజ్ చేయదు. నాకు తెలిసి ఏ టూ వీలర్ కంపెనీ ఇది ఎంకరేజ్ చేయదు. ఇన్ కేస్ వచ్చినా సరే మీరు దాన్ని లైట్ తీసుకోండి, ఇలా అయితే చేయొద్దు. సో నేనైతే మాత్రం తెలియజేయడానికి అయితే జస్ట్ నేను ఈ కామెంట్ అయితే పిక్ చేశాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి లోకేష్ అడుగుతున్నారు. N150, N160 2025 కొత్త అప్డేట్స్ వస్తాయని అడుగుతున్నారు. సో 100% అయితే వస్తాయి. బట్ బజాజ్ కంపెనీ అన్ని వెహికల్స్ లాగా నాకు తెలిసి N150ని N160ని 2025 స్టార్టింగ్లో తీసుకొస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్గానే వాటిని అప్డేట్ చేశారు, మిడ్లో 2025 మిడ్లో. మనకు అలాగే ఏదైతే కొంచెం కొత్తగా రీఫ్రెషింగ్గా ఉండే విధంగా డిజిటల్ కన్సోల్ తీసుకొచ్చారు అండ్ కలర్స్ అండ్ డిఫరెంట్ తీసుకొచ్చారు అన్నమాట. కాబట్టి నేను అనుకుంటున్నాను మనకి 2025 మిడ్లో వస్తాయి అనుకుంటున్నాను, అండ్ లేదంటే థర్డ్ క్వార్టర్లో వస్తాయి. N160, N150 రెండు కూడా చాలా అంటే చాలా మంచి పవర్ఫుల్ వెహికల్స్ బజాజ్కి. ఈ రెండింటిని ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా అంటే చాలా మంచిగా రీఫ్రెషింగ్ అయితే మళ్ళీ మన ముందుకైతే తీసుకొస్తారు కొత్త ఇయర్లో. సో కాకపోతే అన్నిట్లాగా ఇప్పుడైతే అవదని నేను అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గా 2025 మోడల్స్ దొరుకుతాయి, కానీ సేమ్ అయితే బైక్స్ ఉంటాయి, లిటిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో వీడియోస్ ఎవరైనా చేస్తూ ఉన్నట్లయితే కొంచెం క్లియర్గా చేయండి. అండ్ మీరు కనుక ఎలాంటి వెహికల్స్ తీసుకోవాలి మీ లైఫ్ రిక్వైర్మెంట్ అనే దాని గురించి కొంచెం నాకు అర్థమయ్యే విధంగా క్లియర్గా ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా మీకు పర్ఫెక్ట్ డైరెక్షన్ అయితే నేను ఇవ్వగలుగుతాను. అండ్ నా వైపు నుంచి ఏదైతే మనకి నా వైపు నుంచి ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో కామెంట్స్ వీడియోని టైం టు టైం చేయడానికి నేను అన్ని విధాలా ట్రై చేస్తాను. ఇక నుంచి లేట్ కాకుండా చూసుకుంటాను. సో ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా అంటే వీడియోని లాస్ట్ వరకు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, లేదంటే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే మాత్రం మీరు దానికైతే మీరు నన్ను మెసేజ్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.